నిజంగా ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయితే మాత్రం, ఎంత పెద్ద ఐకాన్ స్టార్ అయితే మాత్రం ఆ లిస్ట్ ఏందిరా స్వామి అంత పొడుగుంది. పై నుంచి కింద దాకా ఓయమ్మ 42 డూసు, డోంట్స్ అంట. ఇయన్నీ నిజమా, అబద్ధమా కాదా ఏది తెలియదు కానీ, అలా పాడ్‌కాస్ట్ మీద కూర్చొని ఒక ఆమె పలానా పలానా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసిందనమాట. ఆ పాడ్‌కాస్ట్ మీరు అందరూ చూసే ఉంటారు. వెంటనే అల్లు అర్జున్ గారి టీమ్ దగ్గర నుంచి ఇయన్నీ అబద్ధాలు, ఇయన్నీ నిజాలు కాదు. మేము లీగల్ టీమ్ ద్వారా మేము దాన్నయితే ప్రొసీడ్ చేస్తాం అని చెప్పి అల్లు అర్జున్ టీమ్ గారు అయితే వెంటనే దానికి రెస్పాండ్ అయితే అయ్యారు. రెస్పాండ్ అయితే అయ్యారు కానీ ఆ 42 డూస్ డోంట్స్ చూశాక నాకైతే మైండ్ పోయిందనమాట. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో ఇలానే చేస్తాడా, లేకపోతే ఓన్లీ అల్లు అర్జున్ గారికి మాత్రం ఈ స్టైల్ ఉంటుందా? దట్టు అల్లు అర్జున్ గారికి ఓన్లీ పుష్ప 2 సినిమా తర్వాత ఈ డూస్ డోంట్స్ వచ్చాయా, లేకపోతే ముందు నుంచే ఉన్నాయా? నాకైతే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉన్నాయన్నమాట. సరే ఏదైతే ఏదని చెప్పి ఆ డూస్ డోంట్స్ అంతా ఒకసారి చదివారనమాట. అవన్నీ చదివాక ఇంకెందుకురా బాయ్ హీరో దగ్గరికి మనం వెళ్ళము, అలా చూసుకొని దూరం దగ్గర నుంచి అలా శిల్పం రా అదే హీరో రా అని చెప్పి మనం ఫీల్ అయిపోతే సరిపోతుంది నాకు అనిపించింది. ఎందుకురా బాయ్ నువ్వు అంత శిల్పం అది అని చెప్పి మరీ అంత ఓవర్ హైప్ ఇచ్చి చూస్తున్నావు అంటే, ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. నేను ఎందుకు అంత హైప్ ఇస్తున్నాను, ఎందుకు ఆ శిల్పం అని చెప్పి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నానో మీకు అర్థం అవుద్ది అనమాట. ఇక లేట్ చేయక మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఫస్ట్ ఏ హీరో అయినా సరే వాళ్ళు ఫ్యాన్స్ దగ్గర నుంచి అభిమానం అయితే కోరుకుంటారు అనమాట. ఫ్యాన్స్ అభిమానంలో ఏం చేస్తారో వాళ్ళకి కూడా తెలియదు. అలా చేసే ప్రయత్నంలో హీరోలకు ఒకసారి డ్యామేజ్ కూడా అవుతుంది అనమాట. ఒక్కోసారి వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. కానీ వాళ్ళు మన ఫ్యాన్సే కదా, వాళ్ళ అభిమానాన్ని మనం ఏం చేద్దాం, వాళ్ళు మన కోసం ఎంతో ఇస్తున్నారు కదా అని చెప్పి కొంతమంది అయితే సరే లైట్ అని చెప్పి వెళ్ళిపోతారు. సరే ఫ్యాన్స్ అంటే వదిలేయండి, ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ గారు లేకపోతే అదర్ ఇండస్ట్రీస్ హీరోస్ కానీ లేకపోతే మన ఇండస్ట్రీ హీరోస్ కానీ అలా వదిలేస్తారు అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ ప్రేమని వాళ్ళు తీసుకోవడం ఒకసారి గాయం అవుతారు, వాళ్ళకి తెలుసు, లైట్ వదిలేస్తారు. కానీ వాళ్ళతో పనిచేసే కో యాక్టర్స్ కూడా ఈ డూసు డోంట్స్ అవన్నీ ఫాలో అవుతున్నారంటే నాకు మైండ్ పోతుంది. నువ్వు ఫ్యాన్స్కి ఆ డూసు డోంట్స్ తీసుకెళ్ళి ఆ పేపర్ తెచ్చావంటే పోరా బోడిగా మా హీరోకి నువ్వేదో డూసు డోంట్స్ అని చెప్పేది, మేము ఆ భుజాల మీద మోస్తున్నాం రాయన్ని డూసు డోంట్స్ అంట చల్వే హట్ అని చెప్పి నికరంగా ఆ పేపర్ అయితే చింపేస్తారు. కానీ ఆర్టిస్టులకి అక్కడ పనిచేసే వాళ్ళకైతే ఆప్షన్ అయితే లేదనమాట. ఆ పేపర్ని అలాగే ఫాలో అవ్వాలి. ఫాలో కాకపోతే వాళ్ళు పీక్ అయితే అవతలేసేస్తారు. నాకు ఆ డూసు డోంట్స్ చూసాక అర్థమైందనమాట. అల్లు అర్జున్ గారికి ఐ కాంటాక్ట్ చేయకూడదంట, ఆయన సెల్ఫీలు అడగకూడదంట, ఆయన వచ్చేంతవరకు అలా సైలెంట్గా ఉండాలంట, ఆయన రాగానే పైకి లేయాలంట, ఆయన కూర్చున్నాకే కూర్చోవాలంట. ఏమో అది పెద్ద లిస్టే ఉంది. ఇక్కడ పెడతాను ఒకసారి స్క్రీన్ మీద, మరి కూడా చూడండి ఆ డూసు డోంట్స్ అనేది. అసలు ఓకే కొంతమంది హీరోస్కి అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు మర్యాదపూర్వకంగా మనం లేయాలన్నమాట. సార్ వస్తున్నారంటే మనలో నుంచి రెస్పెక్ట్ వచ్చి మనం పైకి లేయాలి. అంతేగాని రేపు పేపర్ ఇస్తున్నాను దాన్ని బట్టి అదంతా ఎట్టుంది అట్టే చేయి, సార్ వస్తే పైకి లేయి, సార్ వస్తే కూర్చో, ఎన్ని ఏందో అది ఏం మన రోబోట్సా మనుషులు? లోపల నుంచి రెస్పెక్ట్ వస్తే ఓకే, కానీ లోపల నుంచి రెస్పెక్ట్ రాకుండా నేను ప్రోగ్రామ్ చేయాలని ట్రై చేయడానికి చూస్తే మాత్రం ఆ ప్రోగ్రామ్ అయితే వర్క్ అవ్వవు అనమాట. ఆమె పోడ్కాస్ట్లో అంత మాట రిలీజ్ చేశాక వెంటనే లీగల్ టీం వాళ్ళు రియాక్ట్ అయినా సరే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కనిండి ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ యాడ్ చూసినా అంతా నేనే ఉన్నాను, అంతా నా పేరు మీద ట్వీట్లు అయితే నడుస్తున్నాయి, నాకు ఇంకా హైప్ కావాలి కనిండి అని చెప్పి ఆమె ఇంకా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది. అంతేగాని ఆమె బాధపడట్లేదు అనమాట. ఒరే నన్ను ఇట్లా లీగల్ టీం ద్వారా తీసుకెళ్తున్నారా, నన్ను జైల్లో వేస్తారా, లేకపోతే నేను కోల్డ్ చుట్టూ తిరగాలరా అన్న భయం అయితే ఆమెకి ఏమీ లేదనమాట. ఎందుకంటే ఆమెకి చాలా సిల్లీ విషయం లాగా ఉంది. ఎందుకంటే అది నిజం ఆమెకి 100% తెలిసేమో, కాబట్టి ఆమె అంత కాన్ఫిడెంట్గా కానీ మీరు ఎన్ని చేస్తారు చేయండి అని చెప్తుంది. ఎందుకంటే ఆమె అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ సార్ లాంటి పెద్ద టీం వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అయినా సరే లీగల్ టీము ఆమె ఏమైతే ఫరక్ కూడా పడట్లేదు ఆమెకి. సో మేబీ ఇవన్నీ నాకు ఎందుకో సమ్వేర్ ఆమె కాన్ఫిడెన్స్ వస్తే నిజమేనేమో అనిపిస్తుంది. అదే కాకుండా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారి యాక్షన్స్ అవన్నీ చూస్తే చాలా చేంజెస్ వచ్చాయి. మీరు పుష్ప ఆడియో లాంచ్ ఈవెంట్ ప్రీలీజ్ ఈవెంట్ చాలా వాటి అల్లు అర్జున్ గారు స్టైల్ స్వాగ్ అన్ని చూసి ఉండొచ్చు. కొన్ని స్టేజెస్ మీద అల్లు అర్జున్ గారు చాలా ఎక్కువ హైప్ అయిపోయారు, ఎక్కువ ఓపెన్ అయిపోయారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎలా ఓపెన్ అయిపోతారంటే ఆయన నిజంగా విఎస్ఎన్ మూర్తి గారు కూడా ఒకసారి చెప్తుంటారు అనమాట. ఆయన ఏదో అలా స్క్రీన్ ప్లేలో స్లో మోషన్ నడుస్తుంటారు అల్లు అర్జున్ గారు, ఎవరో గుర్తితే సడన్గా ఒక లుక్ అయితే ఇస్తారని చెప్పి విఎస్ఎన్ మూర్తి గారు అది కూడా చెప్తారనమాట. నాకు కూడా ఆయన చెప్పాక నిజమేనేమో, సమ్వేర్ అల్లు అర్జున్ గారు ఆ పుష్ప సినిమా హిట్ అయ్యి పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ వచ్చేసాక ఆయన ఎన్ని డూసు డోన్స్ అందరికీ ఫాలో అని చెప్పి లిస్ట్ అయితే పంపించారని చెప్పి నాకు కూడా పర్సనల్గా అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే రెస్పెక్ట్ అనేది లోపల నుంచి రావాలబ్బా. నువ్వు పేపర్ ఇచ్చావు పాన్ ఇండియా స్టార్ అని చెప్పి రెస్పెక్ట్ అయితే రాదనమాట. నువ్వు ఎలాంటి వర్క్ చేసావు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులతో వాటితో ఎలా నడుచుకున్నావు, దాన్ని బట్టి నీ క్యారెక్టర్ నీ రెస్పెక్ట్ అంతా బిల్డ్ అవుతుంది. కానీ డూసు డోన్స్ అయితే బిల్డ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క స్టార్ హీరోకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. స్టార్ని ఎవరు ఇబ్బంది పెడబాకండి, సార్ షూట్ చేసేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయబాకండి, షూటింగ్లో ఉన్నప్పుడు ఎవరు మధ్యలో వచ్చి ఫోటోలు తీసుకోబాకండి, అవన్నీ ఓకే. షూటింగ్ వరకు నువ్వు షూటింగ్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఏమైనా అదంతా ఓకే. సార్ రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా మీరు ఆ సార్ని ఇబ్బంది పడబాకండి ఎవరైనా చెప్తారు. చిన్న
హీరోస్ అనే కాదు, ఎంత పెద్ద స్టార్ హీరోకైనా సరే అన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట. వాళ్ళని హీరోస్ని ఇబ్బంది పెట్టకుండా ఏమన్నా చేయొచ్చు అనమాట. కానీ ఇదేందో సార్ వస్తే పైకి లేయాలంట. అదే రెస్పెక్ట్ ఉంటేనే కదా పైకి లేస్తారు. నువ్వు చెప్పామని చెప్పి పైకి లేమంటే ఎలా లేస్తారు? లేరు కదా. అదే కాకుండా సార్కి ఎలాంటి జంక్ ఫుడ్ ఏం ఆఫర్ చేయకూడదు అంటే, సరే జంక్ ఫుడ్ ఆఫర్ చేసిన వాళ్ళు తినరు అనుకో. ఇంకొక లైన్ అయితే చూశాను భయ్య. లైన్ ఏంటంటే ఓన్లీ రూమ్ టెంపరేచర్ దాకా వాటరే తాగాలంట. అండ్ వాటర్ మెలన్ జ్యూస్ వేయాలంట. దట్టు ఫ్రెష్ వాటర్ మెలన్ జ్యూస్ అంట. ఫ్రెష్ వాటర్ మెలన్ జ్యూస్ అంటే అది ఏందో అక్కడే ఆయన ముందే కోసి జ్యూస్ చేసి ఇవ్వాలేమో ఆయనకి. నాకు అర్థం కావట్లేదు. ఫ్రెష్ వాటర్ మెలన్ జ్యూస్ అంటే వాటర్ మెలన్ జ్యూస్ అంటే ఫ్రెష్గా ఉంటుంది కదా. ఫ్రెష్ వాటర్ మెలన్ జ్యూస్ అంటే అదేందో నాకైతే క్లీన్గా అయితే అర్థం కాలేదు. ఆ డూస్ డోన్స్ చూశాక నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఎంత జరుగుతుందా అంటే మనకు కూడా తెలుసు. ఒక ఫ్యాన్స్గా మనకేమీ తెలియదు, నాకు తెలిసి పెద్దగా. వాళ్ళతో పోల్చుకుంటే అక్కడ పనిచేసే వాళ్ళతో మన హీరో వస్తున్నాడా ఇలా ఆయన మీద పడిపోవాలి, ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోవాలి, ఆయనతో సెల్ఫీ తీసుకోవాలి, ఆయనతో మాట మాట్లాడాలి, చాలు నీ జన్మధర్మైన ఫీలింగ్లో మనం అయితే ఉంటాము. అలాంటి మనుషులు మనం మనకి డూస్ డోన్స్ అయ్యేం ఎక్కువ వాళ్ళు చెప్పినా కూడా మనకు అర్థం కాదు. నిజంగా నువ్వు రియల్గా పెద్ద ఫ్యాన్ బాయ్ అయ్యేవంటే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాక వాళ్ళు డూస్ డోన్స్ అని చెప్పి నువ్వేం పెద్ద పట్టించుకోవు. హీరో వస్తున్నాడనే తెలియని ఆనందం నీకు వచ్చేస్తుంది. వాళ్ళు పైకి లేమంటే కాదు, ఆటోమేటిక్గా హీరో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడంటే అప్పుడు నిలబడుకునే ఉంటావు వాకిట్లో. ఎప్పుడెప్పుడు నా హీరో వస్తాడు, ఎప్పుడెప్పుడు నా హీరోని చూద్దామని చెప్పి అంత ఆత్రంగా అయితే నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు అనమాట. ఈ పేపర్లు అవి ఆ హీరోయిన్స్ అన్ని ఆ ఫ్యాన్స్ అన్ని ఏం ఆపలేవు. కాకపోతే ఆమె చేసిన వాక్యాలు చాలా ట్రెండ్ అయిపోయాయి. ఎందుకంటే చాలా యాక్టర్స్ మీద ఇలాంటి అలిగేషన్స్ అయితే ఇంతకుముందే ఉన్నాయన్నమాట. కాకపోతే అవన్నీ మన తెలుగు స్టేట్స్లో అయితే లేవు, బాలీవుడ్లో అయితే ఉన్నాయి. కానీ తెలుగు స్టేట్స్లో ఇలాంటి అలిగేషన్ పడింది ఫస్ట్ నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ అల్లు అర్జున్ గారి మీదే. అల్లు అర్జున్ గారి మీద మీరు చూసారంటే చాలా పెద్ద కుట్రలే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని తర్వాత నుంచి అల్లు అర్జున్ గారి మీద అన్ని కుట్రలే జరుగుతూ ఉంటాయి. ఆ సంధ్యా స్టాంపేడో ఏదో థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఆ తొక్కిస్లాట్లకు అల్లు అర్జున్ గారికి సంబంధమే లేకపోయినా సరే ఆయన అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. తర్వాత వెంటనే ఈ సినిమాది ఎట్లయితే ఒక పోడ్కాస్ట్లో అయితే ఇట్లయితే చెప్పారనమాట. అది ఎందుకో అల్లు అర్జున్ గారికి ఫేమ్ వస్తే తట్టుకోలేరా, లేకపోతే అల్లు అర్జున్ గారు ఎదుగుతుంటే చూడలేరా, లేకపోతే ఎందుకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ గారు ఎదుగుతున్న ప్రతిసారి ఏదో ఒక ట్వీట్లు, ఏదో ఒక నెగిటివిటీ, ఏదో ఒక ఇలాంటి కేసులు అయితే ఏదో ఒకటి వేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడైనా సరే అల్లు అర్జున్ గారిని డీఫేమ్ చేయాలని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఆ డీఫేమ్ను కూడా అది పెట్రోల్లా చేసుకొని రాఖీ బాయ్ సినిమాలో అలా అంటారు కదా, దగ్గ మండతారు అడవిని కాల్ చేస్తాడని చెప్పి అలా మొత్తం రికార్డు అన్నింటినీ కాల్ చేస్తున్నాడు అనమాట. పుష్ప 2కి ఎంత నెగిటివిటీ జరిగిందంటే అంత నెగిటివిటీ జరిగింది. అది ఎందుకు అంత నెగిటివిటీ జరిగిందంటే రూట్స్ని మర్చిపోయాడు అల్లు అర్జున్ గారు అని చెప్పి చాలా నెగిటివిటీ చేసి ఇంక ఈ సినిమా ఆడదు, ఈ సినిమాని ఆపేస్తాం అది ఇది అని చెప్పి తెగ ఇచ్చిపోయారు. కానీ ఏమీ జరగలేదు. పుష్ప 2 ఇన్ని రకాలు తిరగరాసింది అందరం చూసాము. సో బాయ్ మీద ఎన్ని ఎలిగేషన్స్ ఎన్ని వచ్చినా సరే అన్నీ జస్ట్ పేపర్ వర్క్ మాత్రమే ఉంటాయి. బాయ్ దాకా వచ్చే వరకు బాయ్ వ్యవహారం మార్చేస్తాడు. బాయ్కి తెలుసు అన్నిటికీ ఎలా రియాక్ట్ అవ్వాలో, అన్నిటిని ఎంత దూరం తీసుకెళ్లాలో అన్నీ తెలుసు బాయ్కి. ఈ డూస్ డోన్స్ పేపర్లు, ఆ స్టాంపేడ్లు, ఆయన తప్పు లేకుండా ఏం జరిగినా సరే ఆయన ఎలా ఫార్వర్డ్కి వెళ్ళాలో, వాటిని ఎలా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలో అన్నీ బాగా అయితే తెలుసు అనమాట. వాళ్ళ ఫ్యాన్స్కి ఇంకా బాగా తెలుసు. మొత్తం ఇండియా మొత్తం ఒకవైపు ఉండి బాయ్ని ఎదిరిస్తున్నా సరే మేము బాయ్ వైపే ఉంటారా స్వామి అని చెప్పి బాయ్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో ఆ ఫ్యాన్స్కి బాగా తెలుసు. సో అల్లు అర్జున్ గారికి వాళ్ళ ఫ్యాన్స్కి ఏం పెద్ద ఫరక్ పడవు. ఈ డూస్ డోన్స్ అవన్నీ నిజమే అయినా సరే బాయ్ ఫ్యాన్స్ అయితే డిఫెండ్ చేస్తారు. ఎందుకంటే ఒక హీరోకి మినిమం ప్రైవసీ ఉంటుంది. కాకపోతే ఆ డూస్ అండ్ డోస్లో కొన్ని ఓవర్గా ఉండాలి. మరీ 42లో 42 కరెక్ట్గా అయితే లేవు. ఆల్మోస్ట్ ఒక 15 to 20 వరకే ఓకే. మినిమం హీరోకి ఆ ప్రైవసీ ఆ రెస్పెక్ట్ అవన్నీ ఉండాలి. కాకపోతే మిగిలిన కొంచెం ఓవర్గా ఉన్నాయి. ఒకసారి మీరు ఆ డూస్ డోన్స్ చూసి మీకు ఏది ఓవర్గా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.